ఈ జీవిత సముద్రంలో అలలు ఎంత బలంగా వచ్చినా, గాలి ఎంత గట్టిగా వీచినా, మన హృదయం భయంతో వణికినా, మనకు ఒక ఆశ ఉంది. అది యేసయ్య. మన సమస్యలు సముద్రపు అలల్లా ఎత్తుగా కనిపించవచ్చు. కొన్నిసార్లు మనం పూర్తిగా మునిగిపోతున్నట్లు అనిపిస్తుంది. మనం కేక వేసినప్పుడు, ప్రభువా నన్ను కాపాడు అని పిలిచినప్పుడు యేసయ్య తన చేతిని చాపి మనల్ని లేపుతాడు. మన జీవిత పడపను కాపాడేది మన బలం కాదు, మన తెలివి కాదు, ప్రభువుపై ఉన్న విశ్వాసం. ఈరోజు నీ జీవితము సమస్యలతో నిండి ఉంటే, నిరాశతో కన్నీళ్లు కారుస్తున్నావా? ఒక్కసారి హృదయపూర్వకంగా చెప్పు, యేసయ్యా ఈ జీవిత సముద్రంలో నేను మునుగుతున్నానయ్యా, దయచేసి నా చేయి పట్టుకొని నన్ను రక్షింపు. నిశ్చయముగా ఆయన నీకు సమాధానం ఇస్తాడు. నీ తుఫానును శాంతింపచేస్తాడు. నీ జీవితాన్ని మళ్ళీ ఆశతో నింపుతాడు. ఎందుకంటే యేసయ్య ఉన్న చోట భయం ఉండదు. యేసయ్య ఉన్న చోట ఆశ ఎప్పుడూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జీవిత సముద్రంలో మునుగుతున్న మనలను యేసయ్య తన చేయినిచ్చి పైకి లేపుతాడండి. మరి ఎదురు దారి కనిపించని ఈ సమయంలో నీ చేతిని నా వైపు చాచు యేసయ్యా అని అడిగినప్పుడు ప్రభు యొక్క చెయ్యి మనకు అందిస్తారండి. మనుషులు వదిలేసినప్పుడు, ఆశలు చచ్చిపోయినప్పుడు నన్ను కాపాడేది నీవే ప్రభువా అని ప్రార్థన చెయ్యాలి. తుఫాను మధ్యలో నా పడవను నడిపించి కాపరి నీవే అని మనం ప్రార్థన చెయ్యాలండి. యేసయ్యా నేను మునుగుతున్నానయ్యా, దయచేసి నన్ను రక్షించు. నీ దగ్గరే నాకు రక్షణ ఉంది, నీ దగ్గరే నాకు శాంతి ఉంది. తుఫానులో మరి మునుగుతున్నాము, సముద్రంలో మునుగుతున్నామంటే నిజమైనటువంటి సముద్రం కాదండి. ఈ లోకపు అలలతో, లోకపు ఆశలలో మునిగిపోతూ ఉన్నాము, పాపంలో పడిపోతున్నామండి. ఆ సమయంలో యేసయ్యా నీవే నా చేయి పట్టుకొని నన్ను పైకి లేపయ్యా, ఈ పాపపు లోకంలో పడిపోకుండా నన్ను కాపాడయ్యా అని మనం ప్రార్థించాలండి. దేవుడు అప్పుడు తప్పకుండా తన చేయిని అందించి మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ లోకపు సముద్రపు అలలలో మునిగిపోతూ ఉన్నావా, ఒక్కసారి నీవు యేసయ్య వైపు చూడు. నీ యొక్క అలలన్నీ కూడా మాయమైపోయి నీ యొక్క జీవితానికి ఒక దారి కనిపిస్తూ ఉందండి.